దానికి మీ సమాధానం ఏంటి? సార్, మీకు ప్యానల్ సార్, ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ చేస్తున్నారు కాబట్టి మేము కోటి సంతకాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఎందుకు ఉద్యమం చేస్తున్నాం, ఏ కారణంతో ఉద్యమం చేస్తున్నాం అనేటువంటి కనీసమైనటువంటి అవగాహన లేకుండా ప్రజల్లో వాళ్ళకి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటువంటి మాటల్ని ప్రజల్లో పెట్టాలి అనేటువంటి ఒక దుష్ట పన్నాగంతో ఈరోజు ప్రైవేటీకరణ అంటున్నారు. ప్రైవేటీకరణ కాదు చేసేది అనేటువంటి కనీసమైనటువంటి అవగాహన లేని ఈ రాజకీయ పార్టీ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. ఒకటి. రెండోది, ఇప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కోటి గీతలు తీసుకెళ్లారు. ఆ కోటి గీతలు ఏంటి అంటే, ఇప్పుడు గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లి చేస్తే అయిపోయిద్దా? నిజంగా ఎమ్మెల్యేగా లేదా ప్రతిపక్ష పార్టీగా మీరు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఒక చట్టం చేసినప్పుడు, లేదు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీ గురించి చర్చించాల్సిన వేదిక ఏది? దానిలో లోటుపాట్ల గురించి మాట్లాడాల్సిన వేదిక ఏది? అసెంబ్లీ. ఆ అసెంబ్లీకి రావడానికి గడగడా వణికిపోతా ఈ రోజున లేనిపోయిన అబద్ధాలన్నీ కూడా. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాల్సిందంటే, ప్రధానమైన అంశం ప్రజలకు కూడా తెలియాల్సిందంటే, ఇది ప్రైవేటీకరణ కాదు. పాయింట్ నెంబర్ 1. ఇది ప్రైవేటీకరణ అంటే 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్తే 101 అది నిజమైద్ది అనేటువంటి పిచ్చి భ్రమల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది ఎలా ఉందంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయిని వాళ్ళే నరుక్కుంటారు. చివరికి ఆ కత్తి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్ద ఫ్రంట్ పేజీ పోస్టర్లు వేస్తూ ఉంటారు. అదే విధంగా ఈ రోజున గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, కరోనా సమయంలో, కరోనా వచ్చినటువంటి వాళ్ళు కానీ, లేదు ఏదైనా ఆపరేషన్ ఈ రోజుకైనా సరే ఆపరేషన్ చేయించుకోవాలనుకునే వాళ్ళు హైదరాబాద్కో చెన్నైకో వెళ్ళి ఆరోగ్య సమస్యలు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మేమేమని అనుకుంటున్నామంటే, పేదవాళ్ళని కూడా కార్పొరేట్ వైద్యం, నాణ్యమైన వైద్యం ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. పేదవాళ్ళకి ఎక్కడా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక అపనమ్మకం లేకుండా నమ్మకంగా పేదవాడైనా ధనికుడైనా ఎవరైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో ప్రజలకి మంచి చేయాలనేటువంటి సదుద్దేశంతో చేసినటువంటి ఈ కార్యక్రమం పైన విషం చెంపుతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒంట్లో బాగాపోతే ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరు లేదా హైదరాబాద్ వెళ్తున్నారు. కానీ అటువంటి పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్లోనే నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి అనేటువంటి సంకల్పం ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. దానిలో భాగంగానే ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే తీసుకుంటా ఉన్నారు. దాంట్లో కూడా 70% పేదలకు మాత్రమే చేసేటువంటి పరిస్థితి, మిగతా 30% మాత్రమే ధనికులకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకొకటి కూడా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వాలు మొన్నటి వరకు కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఏమి చేశారు? ప్రైవేటు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేసుకోవటానికే ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేశారు కదా, రాజశేఖర రెడ్డి గారు చేశారు, తర్వాత జగన్ గారు వచ్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీనో ఏదో పెట్టారు. మరి ఆ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే కదా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయారు. మరి అప్పుడు అది ప్రైవేటీకరణ కాదా? వైద్యమేనా? ఎందుకని నాణ్యమైన వైద్యం వచ్చింది ప్రైవేట్ హాస్పిటల్స్ లో మాత్రమే అనేటువంటి ఆలోచన ఎందుకు చేశారు? కాబట్టి ఇక్కడ ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశం, వాళ్ళకి చేత కానటువంటి పరిస్థితిలో ఈ రోజున మేము ప్రజలకి మంచి క్వాలిటీ వైద్యం ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు రమేష్ గారు కూడా చాలా చెప్పారు, ఏదో కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? సరే, కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాలా. కరోనా లేని టైంలో జనాల్లోకి ఏమన్నా వచ్చారా? కరోనా ఉన్నా లేకున్నా ప్యాలెస్ లో నుంచొని కేవలం బటన్ నొక్కటం మాత్రమే తెలిసినటువంటి నాయకుడు మీ నాయకుడు. ప్రజల మధ్యలో ఎదిరినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. మా చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటి నైతిక హక్కు మీకు లేదు. మీరు ఇంకా ఏదో చెప్తా ఉన్నారు, రాళ్ల మీద 700 కోట్లు కాదు, 700 కాకపోతే 699 కోట్లు. ఎంతైనా సరే డబ్బు వృధా చేసిన మాట వాస్తవా కాదా? ఇంకోటి ఏదో రాజధాని కడతారు. నేను అంటా ఉన్నానండి, రాజధాని బిల్డింగ్స్ కట్టడానికి, మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ కట్టడానికి వాళ్ళు కంపేర్ చేస్తున్నారు చూడండి, అక్కడే వాళ్ళ దివాలా కోరుతనం అర్థమవుతా ఉంది. మెడికల్ కాలేజీలు మేము అదే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు.
బిల్డింగ్లు కట్టడం మాత్రమే మెడికల్ కాలేజీలు ప్రజలకి లేదా మెడికల్ హాస్పిటల్స్ ప్రజలకి మంచి చేయవు. వాటి నిర్వహణలో లోపాలు లేకుండా నాణ్యమైనటువంటి పరికరాలతో, నాణ్యమైనటువంటి డాక్టర్లతో, మంచి అడ్మినిస్ట్రేషన్తో ప్రజలకి క్వాలిటీ వైద్యం అందించాలి. అది మా ఎండ్ లక్ష్యం. ఏంటంటే పేదవాడికి ఖచ్చితమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్య వస్తే ఆ ఇబ్బంది లేకుండా చేసేటువంటి క్వాలిటీ వైద్యం ఇవ్వాలనేటువంటి మంచి సంకల్పంతో ఈ రోజున ఈ విధానం తీసుకొస్తున్నాం. కానీ ఇది వీళ్ళకేంటి, ఏదో ఒకటి గలిబిలి చేయాలా. డేటా సెంటర్ వస్తే వీళ్ళకి నిద్ర పట్టదు, కంపెనీస్ వస్తే వీళ్ళకి నిద్ర పట్టదు, ఏది లేదు ఇటువంటి ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం అంటే అన్ని దగ్గర కూడా అశాంతి క్రియేట్ చేయాలా. రాష్ట్రంలో ఏది చేసినా గవర్నమెంట్ అది తప్పుగా చూపించేటువంటి క్రూరమైనటువంటి రాజకీయం చేస్తా ఉన్నారు. మీరు అనేక సార్లు చెప్పారు ఏది సీట్లు సార్. ఇవాళ మీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పాలసీలు దరిదాపుగా 2300, 2400 మాత్రమే వచ్చేటువంటి సీట్లు ఈ రోజున 6000, దరిదాపు 5000 నుంచి 6000 సీట్లు వస్తా ఉన్నాయి. మీరు చేసిన దానికంటే డబల్ తీసుకొచ్చాం. అటువంటి విధానం తీసుకొచ్చి ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. పీజీ సీట్ల గురించి చెప్పారు. ఏమంటే పీజీ సీటుకి సంబంధించి 700 కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ డబ్బులు 700 కోట్లని మళ్లించి ఆ పీజీ విద్యార్థులకి నష్టం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అసలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేటువంటి మాట తీసుకొచ్చిన ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి వీళ్ళేదో మంచి చేస్తాం. ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి, రమేష్ గారికి ఏదైనా సడన్ గా అనారోగ్యం వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా? ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆ ట్రీట్మెంట్, ఆ సిస్టమ్ వేరుగా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం. ఆ నమ్మకం కలిగించాలా. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఖచ్చితమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు అడ్రస్ చేసేటువంటి నాణ్యమైనటువంటి డాక్టర్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఉంది అనేటువంటిది ప్రజల్లో భరోసా కల్పించాలా. సార్, ప్రతి మనిషికి కూడా విద్యా, వైద్యం అనేటువంటి కీలకమైనటువంటి అంశాలండి. ఈ రెండు విషయాల్లో ఖచ్చితమైనటువంటి విధానం లేని సందర్భంగా ప్రజలు నష్టపోతారు. అటువంటి నష్టం జరగకూడదు. నేను ఇన్ కేస్ చెప్తున్నా, ఒకవేళ ఈ సిస్టంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉండదు. అలా కాకుండా ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. వాళ్ళకేమో రాసిచ్చే ఇట్లా అవి ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ప్రభుత్వ హాస్పిటల్స్ గా మాత్రమే ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ గా ఉండవని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా. వీళ్ళు ఎందుకు అసలు వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు కూడా పెట్టకూడదు, రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చెందకూడదు, ఎవరు కూడా చేపలు యాచించుకునేటువంటి స్టేజ్లో ఉండాలి తప్ప ఎవరు కూడా ఎవరికి వారే సొంతగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటువంటి అంశాన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళరు. కారణం ఏంటంటే ఎప్పుడైతే ప్రజలు వారి సెల్ఫ్ సస్టైనబిలిటీ వాళ్ళకి వస్తుందో ఒకరిపైన ఆధారపడరు, సొంతగా కాళ్ళపైన నిలబడాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఎప్పుడు కూడా యాచకుల్లాగా చేతులు చాచుకొని ఉండాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది ఫ్యాక్షన్ మెంటాలిటీ. ఈ ఫ్యాక్షన్ లీడర్లు ఏంటంటే ఎప్పుడు కూడా విజయ్ గారు మాట్లాడదాం. వీరశేఖర్ గారితో మాట్లాడదాం. వీరశేఖర్ గారు, కోటి సంతకాలు అనేది ఒక స్కామ్ అని కూటమి అంటోంది. లేదా ఈ పీపీపీ విధానం అనేది ఏదైతే ఉందో అది తీసుకొస్తే 25 లక్షల వరకు ట్రీట్మెంట్ కూడా ఉచితం, లేదా పూర్తి పారదర్శకత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పేద విద్యార్థులకు వర్తిస్తాం, గతంలో లాగా ఉండదు అనేది విమర్శలు పట్టించుకోదు, అసత్య ప్రచారం చేస్తుంది వైసీపీ అని కూటమి అంటోంది. మీరేమంటారు? ప్యానల్లో ఉన్న పెద్దలకి అలాగే హృదయపూర్వక నమస్కారం. ఈ పీపీపీ విధానం అంటే హెల్త్ మీద గవర్నమెంట్ తీసుకున్న నూతన విధానం. ఈ కొత్తగా ప్రైవేటు వైద్యం ఎక్కడ ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తున్నది కాదు. కాబట్టి